గాంధీభవన్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిజాయితీగా నిస్వార్థంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు రావడం జరిగింది. నేను ఎందుకు మీకు మీడియా ద్వారా తెలంగాణ సమాజం తెలియజేసంటే, ఎవరో దొంగ వ్యాపారం చేసో మరి రకరకాలుగా క్యారెక్టర్లెస్ బిహేవియర్తోనో రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు కూడా మా మీద వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది తెలంగాణ సమాజం గమనించాలి. అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో నేను నా భార్యనే ఉన్నాం, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఇండియాకు రారు, మేమే మొత్తం జీవితం ఏదో తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేసినట్టు మాట్లాడాడు. వాళ్ళు ఏ విధంగా మొత్తానికి మొత్తం కుటుంబం అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా వచ్చి తెలంగాణ మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకుంటుండ్రో ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది. నేను నా సతీమణి పూర్తిగా ప్రజా జీవితానికే మా జీవితాలు అంకితం చేసినాం. మాకు పిల్లలు కానీ వేరే కుటుంబం కూడా లేదు. పూర్తిగా ప్రజా జీవితానికి నిజాయితీగా మా జీవితాన్ని అంకితం చేసిన విషయం కూడా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాం. నిన్న ఆయన మాట్లాడిన మాటలకి కొన్ని విషయాలు నేను వస్తే ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ఒకరోజు నా మీద మాట్లాడి ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఈయన చేసిన తప్పుల వల్ల శాశ్వతంగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారు, వీళ్ళు కడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ తెలంగాణ ప్రజలకి గుదిబండగా మారిపోతాయని చెప్తే మేము అంటే తుమ్మలీటి నుంచి కిందికి ప్రాజెక్ట్ షిఫ్ట్ చేసిన రోజు ఉత్తమ్ కుమార్ని జైల్లో పెడతా అంటాడు. ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడతాడు. అందుకోసమే వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడాల్సి వచ్చింది. నిన్న మాట్లాడుతూ ప్రగతి భవన్లో 150 రూములు ఉన్నాయి అన్నాడు. ఆయనకి తెలివి లేదు, ఏదో మాట్లాడుతుంటాడు అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ నీలాగా రకరకాలుగా క్యారెక్టర్లెస్ పనులు చేసి రాజకీయాలకు రాలే. దేశానికి జీవితం అంకితం చేసి పనిచేసి రాజకీయాలకి పూర్తిగా నిస్వార్థం నిజాయితీ ప్రజా జీవితం కోసమే రాజకీయాలకు రావడం జరిగింది. మరి తెలివి నీకు ఎక్కువనేమో, మళ్ళీ ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఈ దొంగ తెలివి, ఈ మోసం చేసే తెలివి మాకు లేకపోవచ్చు. ప్రగతి భవన్ ఎవడు అబ్బసమని ఎవడు జాగీర్ అనుకొని నువ్వు 500 కోట్ల రూపాయల విలువైన స్థలంలో 60 కోట్లతో ఇల్లు కట్టుకుంటామండి. ఎవడు సొమ్మనది? అప్పటికే ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్ ఒకటి ఉన్నది, నూతనంగానే నిర్మాణం చేసింది ఉన్నది. ఒక క్యాంప్ ఆఫీసు, క్యాంప్ రెసిడెన్స్ అని నూతనంగానే కట్టిన దాన్ని మీరు మళ్ళీ 100 కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకుంటున్నాడు ప్రజా డబ్బుతోనని చెప్పిన మాట చెప్పినావు, కట్టుబడి ఉన్నావు. స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మంత్రులైనా సరే, ఇది మీ సొంత జాగీరు కాదు, ఇది మీ అబ్బసొమ్ము కాదు. జవాబుదారితనం ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఉండడు 400 కోట్ల విలువైన భూమిపై 50-60 కోట్ల ఇల్లు కట్టుకున్న ఏ ముఖ్యమంత్రి ఈ దేశంలో చేయలే. ప్రధానమంత్రి ఇల్లు ఇట్లుండదు.
150 గదుల సంగతి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. మేము గతంలో అన్న మాట, ఈ రోజు అంటున్న మాట, మీరు అమూల్యమైన ప్రజా డబ్బుని దుబారా ఖర్చు చేస్తూ, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ చేస్తూ, ఇంత విలాసవంతమైన ఇల్లు అవసరమా? ఈరోజు ఈ ముఖ్యమంత్రి అయిన కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో కానీ 100 కోట్లలో ఇల్లు, దేశంలోనే దేశ విదేశాల్లోనే అత్యంత విలాసవంతమైన కార్లు, మరి ఆయన ప్రయాణం చేసే కార్లు ఒక్కొక్కటి కోట్ల రూపాయలు. ముందు మరి నల్ల రంగుల కార్లు తిరుగుతుండే, మరి ఏమైందేమో ఆ తర్వాత మళ్ళీ తెల్ల రంగుల కార్లల్లా టొయోటా ల్యాండ్ క్రూజర్లు. ఇవి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్స్ గా పేర్కొనబడతాయి. ఇవి అవసరమా? అంటే ఒక సామాన్యునిగా బతకలేరా మీరు? ఇది ప్రజా డబ్బు, ఇది మీ సొంత పైసలు కాదు కదా. విలాసవంతమైన ఇండ్లు, విలాసవంతమైన కార్లు, మన సొమ్ము వాడుకొని పెండ్లిళ్ళకి, పేరెంటాలకి ప్రైవేట్ చార్టర్ జట్లు పోతున్నాయి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రి చూసినాం, ఎవరు కూడా ప్రైవేట్ చార్టర్ జట్లు ప్రజా సొమ్ముతో ఉపయోగించుకోలేదు. కేరళలో పెళ్లికి పోతే ప్రైవేట్ జట్టు,